హాయ్ వెల్కమ్ టు మోనమేష్ క్రియేటివిటీ. సో ఈ రోజు అయితే మేము న్యూ ఇయర్ ఈవెంట్కి అయితే రెడీ అయితే అయిపోయినాను. నేనైతే రెడీ అయినాను. సో నాతో పాటు ఇంకెవరెవరు వస్తున్నారో మీకు చూపిస్తాం. సో మన ఉప్పల్ అయితే ఫస్ట్ టైం అనమాట ఈ న్యూ ఇయర్ ఈవెంట్. సో మేము కూడా అటెండ్ అయిపోతున్నాం అనమాట ఈవెంట్కి. సో మా ఇంటికి వచ్చి రెడీ అవుతున్నారు అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తున్నా. సో మా ఇల్లు చూడండి ఒకసారి ఎట్లుందో, ఇంకా ఈ ఫ్లోర్ చూడండి ఒకసారి. ఇగో ఈయన రెడీ అయ్యిండు, ఆ డ్రెస్ అట్లనే వేసిండు. అక్కడ న్యూస్ పేపర్ అట్లుంటది మనతో. ఇగో మేడం హాయ్ చెప్పండి. మేడం హాయ్ చెప్పు. సిగ్గుపడుతుంది. దాంట్లో అప్పుడు హాయ్ చెప్పింది కదా, హాయ్ అంటే చెప్పు తల్లి. ఇటు హాయ్. సిగ్గవుతుందా మట్టి. అగో ఇంకో మేడం వస్తుంది చూడండి. ఇగో హాయ్ చెప్పు తల్లి. అగో నా మేకప్ పౌచ్ నోట్లో పెట్టుకొని వస్తుంది ఇక ఆమె, అదనమాట. సరే ఇంకా హాయ్ చెప్పురే. హాయ్ చెప్పండి ఇద్దరు. చెప్పుతారు హాయ్ చెప్పు. ఇప్పుడు చెప్తుంది, అలవాటు అయింది ఇక. హాయ్ చెప్పింది ఆమె. ఇప్పుడు ఆ రూమ్ ఎట్లుందో కూడా మీకు చూపిస్తా, కిచెన్ కూడా చూపిస్తా ఎట్లుందో. రండి, ఈ రూమ్ ఎట్లుందో చూపిస్తారండి. ఇది చూడండి ఒకసారి, బెడ్ చూడండి. ఈవెంట్కి రెడీ అవ్వడానికి మా ఇల్లు ఇట్లా తయారు చేసిర్రు. ఇగో చూడండి బెడ్. ఇంకా చూసారా, ఇగో ఇగో చూడండి. కింద కూర్చొని మేకప్ వేసుకుంటారు. ఆ ఫ్లోర్ చూడండి ఒకసారి ఎట్లుందో. అగో టవాల్ కింద వేసిర్రు. అగో మేకప్ బాక్సెస్, నా మేకప్ మన మేకప్ బ్యాగ్ అంతా ఎట్లా చేసిర్రు చూడు, ఆగమాగం. ఇక ఈమె చూడండి ఇక. వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచాలక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమ ఏంటక్క నా పైన? చూసిరా చూసిరు కదా మా ఇల్లు ఇప్పుడు ఎంత బాగుందో. మేమే అనమాట వెళ్ళేది ఈ ఈవెంట్కి. మా సిస్టర్స్ వాళ్ళతో వెళ్తున్నా. మీరు కూడా ఇట్లా ఈవెంట్కి ఎప్పుడైనా వెళ్ళినారా కమెంట్ చేయండి. మేమైతే నేను హోలీ ఈవెంట్కి వెళ్ళిన, దాండియా ఈవెంట్కి వెళ్ళిన, ఇది న్యూ ఇయర్ ఈవెంట్ అనమాట. చూద్దాం ఇంకెన్ని ఈవెంట్స్కి వెళ్తానో. నాకైతే ఇది థర్డ్ టైం ఈవెంట్. కాకపోతే న్యూ ఇయర్లో ఇది ఫస్ట్ టైం. న్యూ ఇయర్కి ఇది ఫస్ట్ టైం అనమాట. న్యూ ఇయర్ ఎట్లా జరుగుతుందో ఏమో ఈవెంట్లో చూడాలి. హోలీ చూసిన, దాండియా చూసిన. న్యూ ఇయర్ కూడా నీతోనే. అవును, ఇంతకీ టికెట్స్ ఎట్లా వచ్చినాయి అంటే మీకు తెలుసు కదా, ఆల్రెడీ నేను యూట్యూబ్లో పెట్టినా కదా, నాకు ప్రమోషన్ చేయడానికి ఇచ్చినారు. అందులో 4 VIP పాసెస్ కూడా నేను గివ్ అవే కూడా ఇచ్చాను. సో మీరు నా ఇన్స్టా ఫాలో అవుతే మీకు తెలుస్తుంది, చూడండి. సో మీరు అందరు హ్యాపీనా? వీళ్ళందరూ నేను ఫ్రీగా పట్టుకోబోతున్నా. హ్యాపీ ఫ్రీ. ఇటు చూసి చెప్పు. ఫుల్ హ్యాపీ. నా వల్ల మీరు మంచిగా బెనిఫిట్ పడుతురు కదా, అందుకే నాకు సపోర్ట్ చేస్తారు కదా మీరు. లేకపోతే చెప్పు, నీకేం లేనప్పుడు కూడా వీడియోస్ చేసినాం, మా వల్లనే ఫేమస్ అయింది. అంత సీన్ లేదు. ఓమ్మా నువ్వు ఫేమస్ చెప్పు. మెయిన్ గా నా వల్ల. అంత సీన్ లేదు, అంత సీన్ లేదు. నువ్వు చెప్పు. ఫ్రీ టికెట్ ద్వారా నేను తీసుకోబోతున్నా కదా, నీ ఫీల్ చెప్పు. హ్యాపీయా? ఇంకా మా ఇద్దరు సిస్టర్స్ హ్యాపీగానే ఉంటుంది. సో నాకు ప్రమోషన్ చేసినందుకు మా ఫ్యామిలీ మెంబర్స్కి 5 టికెట్స్ ఇచ్చారనమాట. నాతో పాటు మా హస్బెండ్, వీళ్ళ హస్బెండ్, ఇంకా ఆల్రెడీ 4 అయినా కదా, తనకు ఒక్కదానికి ఒక టికెట్ ఇచ్చేసినమాట. 5 మెంబర్స్ వెళ్తున్నాము. ఇక కిడ్స్ అంటే వీళ్ళు ఫ్రీనే కదా, వీళ్ళకి అలా ఉంది. వీళ్ళిద్దరికి ఇంకొక బాబు, అంతే, ముగ్గురం కిడ్స్. అదనమాట. ప్రమోషన్ చేసినందుకు నాకు 5 ఏమో ఫ్యామిలీకి ఇచ్చారు, 4 ఏమో గివ్ అవే నా ఫాలోవర్స్కి ఇచ్చానమాట. సో వాళ్ళందరినీ కూడా నేను ఇప్పుడు మీట్ అవుతున్నాను అనమాట. సో నాకు కూడా ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? నా ఫాలోవర్స్ నేను ఇప్పుడు వెళ్ళి మీట్ అవ్వాలి. ఇప్పుడు మీరు కూడా నాతో పాటు చేసి కదా, మిమ్మల్ని కూడా గుర్తుపడతారేమో వాళ్ళు. అసలు నన్ను గుర్తుపడతారు, నిన్ను. నిజంగానే ఈమె ఏడికి పోయినా ఈమెనే అడుగుతురంట. ఎందుకంటే మేము ఇద్దరం ట్విన్ కదా. ఒకసారి నీ మొహం చూపి. నిజంగా చాలా మంది అడిగారు కదా, ఈమెను చాలా మంది అడిగారు. ఒకవేళ మేమిద్దరం వెళ్తాం కదా, మేమిద్దరం వెళ్ళినా కూడా మీరే కదా వీడియోస్ చూసేదని అంటారు. రామని అడుగుతారు, నన్ను ఎవరు అడుగుతలేరు. ఎందుకు మరి ఆమె ఎందుకు అట్లా కనిపిస్తుందో, నేను ఎందుకు కనిపిస్తానో నాకు అర్థమవుతుంది అసలు. నువ్వు
నేను బయటికి రెడీ అయిపోతా కదా బాగా. అబ్బా నేను రెడీ కానా? నేను అంటే నేను పిచ్చిదాని లాగా వస్తాను. చెప్పండి ఫ్రెండ్, నేను పిచ్చిదాని లాగా కనిపిస్తాను. రెడీ అయినా కానీ రెడీ కానట్టే ఉంటావు. అది న్యాచురల్ అనమాట. నేను న్యాచురల్. సో ఆమెని చాలా మంది అడిగినారనమాట, మీరే కదా వీడియోస్ చేస్తారని చెప్పేసి. నిజంగా నన్ను అయితే ఇంతవరకు ఎవరు కూడా అడగలేదు, నన్ను ఎవరు కూడా గుర్తుపట్టట్లేదు అసలు. మేమిద్దరం వెళ్ళినాం అనుకో, నిజంగా మీరు అయితే ట్విన్స్ వాళ్ళు అడుగుతారు. మళ్ళీ వీడియో చేస్తే మీరేనా అని ఆమెనే అడుగుతారు తెలుసా. ప్లీజ్ ఇప్పటి నుంచే నన్ను రికగ్నైజ్ చేసి నన్ను గుర్తుపట్టి ఎవరైనా రికగ్నైజ్ ఆమె చేయకపోతే, నన్ను ఒకవేళ గుర్తించి ఉంటే ఏమైనా ఆఫర్స్ ఉంటే నీకెందుకు వస్తాయి? నా ఇన్స్టాగ్రామ్కి వస్తాయి మెసేజెస్, నాకు వస్తాయి కదా ప్రమోషన్ చేయమని. సో అదనమాట. మొత్తానికి ప్రమోషన్ చేసి 4 అయితే నా ఫాలోవర్స్కి ఇచ్చాను, 5 అయితే నా ఫ్యామిలీకి యూజ్ చేసుకున్నాను అనమాట. ఒకవేళ ఆమె కూడా రాకపోయి ఉంటే ఆ టికెట్ కూడా నా ఫాలోవర్స్కి ఇచ్చేదాన్ని. మేము 4 తీసుకొని ఇంకొకటి ఇచ్చేదాన్ని. బట్ ఆమె వస్తా అన్నది కాబట్టి అది మేము యూజ్ చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ గివ్ అవే కూడా ఇస్తాను నేను, అప్పుడు కూడా మీరు రెడీగా ఉండండి. ఒకవేళ ఇస్తే నాకు తెలిసి హోలీకి ఇస్తుండొచ్చు నేను. హోలీ వరకు మీరు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఫాలో అవుతూ నాకు కమెంట్స్ చేస్తూ లైక్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఇప్పుడైతే 7 o'clock ఎంట్రీ. వీళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు చూడండి. ఇంకా న్యూ ఇయర్ కదా, నేను ముగ్గులు కూడా వేసిన, చూపిస్తారండి. నేను ముగ్గులు వేసిన, రెడీ అయినా, వంట చేసిన. వాళ్ళు ఇప్పుడు రెడీ అవుతున్నారు, వచ్చి మెల్లగా వచ్చి. ఇల్లు చూసిరు కదా ఎట్లుందో. ఇంకా ముగ్గులు కూడా వేసినాం చూడండి, ముగ్గు కూడా వేసిన అనమాట నేను. చూపిస్తారండి, కనిపిస్తుందా? బ్యాక్ కెమెరా పెడతాను చూడండి. సో ఈసారి అయితే నేను చాక్ పీస్తోనే వేసాను అనమాట, కలర్స్ వేయలేదు. ఎవ్రీ టైం నేను కలర్స్ వేస్తాను, బట్ ఈసారి ఈవెంట్ ఉంది కదా, కుదురుతుందా కుదరదు అని చెప్పేసి కలర్స్ అయితే తీసుకోలేదు. ఓన్లీ చాక్ పీస్తోనే ఇలా వేసేసాను అనమాట. నేను ఎవ్రీ ఇయర్ అయితే కలర్స్తోనే నేను రంగోలీ వేస్తాను అనమాట, బట్ ఈసారి ఈవెంట్ ఉందనే నేను ఇలా చాక్ పీస్తోనే వేసేసాను అనమాట కదా. నేనైతే ముగ్గులు కూడా వేసేసిన అనమాట. సో మళ్ళీ వచ్చేసరికి midnight అవుతుంది కదా అని చెప్పేసి సో ముగ్గులు అయితే వేసేసిన అనమాట. సో ఇంకా మా హస్బెండ్ రావడానికి టైం పడుతుంది. సో జరుగుర్రా నాయన, ఇగో చూడండి వీళ్ళు నా వీడియో చూస్తుంటే నా ఎమ్మటే ఉంటారు. ఇగో వీళ్ళిద్దరు వీడియో చూస్తుంటే పిన్ని అంటే ప్రాణం, అందుకనే జరుగుర్రి సారా. ఇంకా రెడీ అవుతుంది వెళ్దామంటే. ఇక వీళ్ళిద్దరు చూడండి ఎట్లా కొట్టుకుంటారు. సరే తిన్నా లేకుట్టమ్మ. సో ఇంకా అక్కడికి వెళ్ళి అయితే కలుద్దాం. ఇంకా ఈవెంట్ ఎట్లా జరుగుతుంది అంతా కూడా మీకు నేను చూపిస్తాను. సో లెట్స్ సీ. ఇంకా ఈవెంట్కి అయితే 9 o'clock వరకు అయితే వెళ్ళినాము. నేను ఇక్కడ చూసుకోలేదు, నాకు జనరల్ టికెట్ ఇచ్చారు ఇక్కడ. ఇంకా అదంతా చదువుతుంటే అర్థమైంది అనమాట. సో జనరల్ టికెట్ ఇచ్చారు ఏంటి అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి విఐపి టికెట్స్ అయితే తీసుకొచ్చాను. ఇంకా నా వీడియోలో విఐపి పాసెస్ ఇచ్చాను కదా గివ్ అవే, వాళ్ళనైతే మీట్ అయ్యాను ఇక్కడ నా ఫాలోవర్స్. సో ఇంకా విఐపి పాస్ అయితే తీసుకున్నాము. మేము కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చాము, అవి అయితే లోపలికి అలౌ చేయలేదు. అవి ఫటాఫట బయటనే తినేస్తున్నాం అనమాట ఇక్కడ. ఇంకా ఈవెంట్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. చాలా అంటే చాలా బాగుండే అసలు. ఫస్ట్ టైం ఇట్లా నైట్ టైం ఈవెంట్ కి వెళ్ళడము. నేను జాబ్ చేసేటప్పుడు చూసాను ఈ ఈవెంట్, మళ్ళీ ఇప్పుడే అనమాట ఇలాంటి ఈవెంట్ కి వెళ్ళడం. నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము అసలు. మేము విఐపి టికెట్ తీసుకున్నాం కాబట్టి మాకు సిట్టింగ్ చైర్స్ ఉండే, ఇక్కడ అంతా నిలబడ్డారు కదా. సో వాళ్ళందరికీ కూడా జనరల్ టికెట్ అనమాట. సో టికెట్ ప్రైస్ ని బట్టి ఉన్నాయి అనమాట ప్లేసెస్ అరేంజ్మెంట్ కూడా. ఇంకా మా టికెట్ పైన అయితే అన్లిమిటెడ్ డ్రింక్స్ అండ్ ఫుడ్ కూడా ఉండే అనమాట. సో ఫుడ్ కూడా తెచ్చుకున్నాము. ఇక్కడ చూడండి డ్రింక్స్ అయితే 2 liter థమ్స్అప్ బాటిల్ పట్టుకొని ఇక్కడ డాన్స్ చేస్తున్నాము. అండ్ ఇంకోటి వచ్చేసి బీర్ అంట, అదొక టైప్ ఆఫ్ బీర్. చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. నా ఫాలోవర్స్ తోని, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోని, అందరితో బాగా ఎంజాయ్ చేశాను నేనైతే ఈసారి. ఇక్కడ చూడండి మా వాళ్ళు అయితే బీర్ కూడా తాగేస్తున్నారు. మా వాళ్ళే కాదు, అక్కడ ఇంకా అంతా ఆ టికెట్ పైన అన్లిమిటెడ్ డ్రింక్స్ కాబట్టి సో తాగే వాళ్ళందరూ కూడా తాగుతున్నారు అనమాట. బాయ్సే కాదు లేడీస్ కూడా తాగుతున్నారు అనమాట. ఇంకా మా వాళ్ళు చూడండి ఎన్ని బీర్స్ తెచ్చుకున్నారో. సో ఇవన్నీ కూడా అన్లిమిటెడ్ లోనే ఇచ్చారనమాట. చాలా మంది అడుగుతారు న్యూ ఇయర్ వస్తే ఇలా ఎంజాయ్ చేయొచ్చా అని చెప్పేసి. సో ఎవరి ఇష్టం వాళ్ళది. మనకి ఇయర్స్ మారుతున్న కొద్దీ మన లైఫ్ ఏమైనా చేంజ్ అవుతుందంటే అఫ్ కోర్స్ అస్సలు చేంజ్ అవ్వదు. బట్ మనం ఒకటి అనుకొని దాన్ని మనం హార్డ్ వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా మనం దానికి రీచ్ అవుతామని నా ఒపీనియన్. బట్ ఈవెంట్స్ అనేటివి మళ్ళీ రావు, మళ్ళీ మనం చేసుకోలేము. బికాస్ ఈవెంట్ ఈ రోజే వస్తుంది, మళ్ళీ మనం రేపు చేసుకుందామంటే ఆ ఆప్షన్ అనేది మనకు రాదు. సో
ఎంజాయ్ చేసే టైంలోనే ఎంజాయ్ చేయాలని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటనేది కూడా నాకు కింద కమెంట్ చేయండి. నేనైతే ఏదైనా ఆఫర్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ టైంని నేను ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాను. నేను ఎలా ఉన్నా సరే, ఎవరు ఏమనుకున్నా సరే, ఆ ఆపర్చునిటీని అయితే నేను అస్సలు మిస్ చేసుకోను అనమాట. ఇంకా చెప్పాలనుకుంటే చాలా ఉంటాయి. సో అదంతా మనం నెక్స్ట్ మాట్లాడుకుందాము. సో నేను ఎలా ఎంజాయ్ చేశాను అనేది ఇంకా ఈ వీడియోలో అయితే చూసేయండి. అండ్ ఈ ఈవెంట్లో అయితే నా ఫ్యామిలీతోని, నా ఫ్రెండ్స్తోని, నా ఫాలోవర్స్తోని అందరితోనే ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ మీరందరూ కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్. ఇంకా మా సిఆర్ టీఆర్ అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసినారు. వాళ్ళైతే మస్తు డ్యాన్స్ అయితే చేసినారనమాట. ఇంకా మాకైతే టికెట్ పైన ఒక్కొక్కరికి ఒక బిర్యానీ బాక్స్ కూడా ఇచ్చారనమాట. సో చికెన్ బిర్యానీ, వెజ్ కూడా ఉంది. అండ్ మేమైతే ఇక్కడ బిర్యానీస్ అయితే తెచ్చుకున్నాం అనమాట. అయినా ఆ డాన్స్ వేసుకుంటా ఫుడ్ ఏం తింటాం చెప్పండి. స్టార్టర్స్ కూడా ఉండే, బట్ ఆ టైంకి అయిపోయిందనమాట. సో మేమైతే బిర్యానీ తెచ్చుకున్నాము.
చూడు చెమటలు ఈమె అయితే ఎందుకు వచ్చిందో ఈమెకి తెలవాలి, ఇలా బిడ్డకి తెలవాలి, కొడుకు ఇలా కొడుకు తెలవాలి, వీళ్ళు ఎందుకు వచ్చిందో వాళ్ళకే తెలవాలి. ఇక చూడు ఇస్తున్నాడు, చలి పెడుతుందండి. ఈమె బిడ్డ చూడు పండుకుంది, ఈమె ఏం చేసింది వీళ్ళకే తెలవాలి. ఏం చేసింది అసలు వస్తున్నా ఏం చేసింది. డిసెంబర్ 31 నైట్ అయితే ఇలా ఎంజాయ్ చేశాను. మరి ఫస్ట్ రోజు ఏం చేశానో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.